ఇక కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో మీడియాపై ఆంక్షలు విధించారు. వరద ప్రభావంపై ఎస్పీ కార్యాలయంలో నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి మీడియాను అనుమతించలేదు అధికారులు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే దృశ్యాలను మాత్రమే చిత్రీకరించాలని కామారెడ్డి డిపిఆర్ఓ ప్రకటన జారీ చేశారు. సీఎం సమీక్ష సమావేశానికి మీడియాను అనుమతించకపోవడంపై జర్నలిస్టులు తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవీందర్, చెప్పండి. ఇటు సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో అయితే మీడియాపై ఆంక్షలు విధించారు అన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు మీడియాని అనుమతించలేదు? అంత స్పెషల్ ఏముంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంచన, ఇవాళ ఎట్టకేలకు ప్రభుత్వం మొత్తానికి స్పందించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను అనేక రకాలుగా మీడియా ఇవాళ ఎత్తి చూపింది. అదేవిధంగా ఈ ఫ్లడ్ 3 రోజుల నుంచి వరద దాటి ఎక్కువగా ఉంది. అనేక మంది ప్రజలు నిరాశ్రితులయ్యారు. ఈ నేపథ్యంలో అనేక కాలనీలు కామారెడ్డి జిల్లాతో పాటు ఇటు కామారెడ్డి జిల్లాలోని గ్రామాలు, అదేవిధంగా కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో మొద్దు నిద్ర వీడిన ప్రభుత్వం ఇవాళ ఎట్టకేలకు ఉదయం సీతక్క, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించడానికి కామారెడ్డి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సమీక్షా సమావేశంలో మీడియా ఎంట్రీ లేదని డిపిఆర్ఓ ద్వారా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మీడియాపై ఆంక్షలు విధించడం పట్ల జర్నలిస్టుల సంఘాలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను, సాధక బాధకాలను ప్రభుత్వం అడ్రస్ చేయలేని అనేక అంశాలను ఇవాళ మీడియా దగ్గరుండి చూసింది, ప్రజలకు వివరించింది, అదే ప్రభుత్వానికి కనువింపు చేసింది. ఈ నేపథ్యంలో అనేక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం మీడియా పైన ఉంది. కాబట్టి అనేక అంశాలను ఇవాళ ప్రభుత్వ పెద్దలు కానీ, అదే ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ వినలేని అంశాలను మీడియా వివరించడానికి వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో 3 రోజుల నుండి ఎడతెరిపి కురుస్తున్నటువంటి వర్షంతో ప్రజలు జనజీవనం పూర్తిగా స్తంభించింది. అనేక చెరువులు ఉప్పొంగి పారుతున్నాయి. అదేవిధంగా అనేక గ్రామాలకు కనెక్టివిటీ దెబ్బతిన్నది. త్రాగునీరు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ లేవు. ప్రస్తుతం అనేక గ్రామాలు అంధకారంలో ఉంది. మరమ్మతులు చేయాల్సిన యంత్రాంగం పూర్తి స్థాయిలో పటిష్టమైన ఏర్పాట్లు చేయలేకపోవడం వల్ల విఫలమైంది. ఇవన్నీ ముఖ్యమంత్రి నేరుగా మీడియాను అడ్రస్ చేస్తే, మీడియా ముంగడుకు వచ్చి మాట్లాడితే మీడియా ఇవన్నీ ప్రశ్నిస్తుందనే భయంతో ఇవాళ మీడియాను దూరం పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నట్లుగా సమాచారం. కేవలం ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగి లోపలికి వెళ్లే దృశ్యాలను మాత్రమే చిత్రీకరించాలి. లోపల సమీక్ష సమావేశం పైన ఎంట్రీ లేదని చెప్పడం పట్ల జర్నలిస్టుల సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అవసరం అయ్యే అంశాలను, ప్రజలకు నేరుగా ఉపయోగపడే అంశాలను ప్రభుత్వానికి సూచన చేయాల్సిన బాధ్యత మీడియా పైన ఉంటుంది. ఆంక్షలు విధించడం ఏంటని మీడియా ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశానికి ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశానికి ఎంట్రీ లేదని చెప్పడంతో జర్నలిస్టులు మండిపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రజలకు నేరుగా ఉపయోగపడే అంశం పైన ఆంక్షలు విధించడం సరికాదని ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు కామారెడ్డి జిల్లా జర్నలిస్టులు. ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.